నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ దిశ మారుస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందని వెల్లడి. నగరంలో వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా పేరిట నిర్వహించిన భారీ ర్యాలీ. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న మార్గశిర మాసోత్సవాలు. జనసంద్రంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమారాజు ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు. భూ బాధితులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్రంలో దశాదిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పడిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవాలన్న సంకల్పంతో ఉన్నామని, నేడు $3,000 కంటే తక్కువ తలసరి ఆదాయం ఉందన్నారు. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం పెరగాలన్నది లక్ష్యమని తెలిపారు. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని, అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నేను చాలా స్పష్టంగా వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలని, ముందు డబ్బులు ఉండాలి, దాని తర్వాత ఆరోగ్యం ఉండాలి, ఈ రెండుతో కూడా ఆనందం ఉండాలి, అప్పుడే సమాజం సస్టైనబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 గోల్స్ పెట్టుకుని 10 సూత్రాలతో ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దాంట్లో మొట్టమొదటి మీరు చూస్తే జీరో పావర్టీ. ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు కళ్ళగనేవారు. ఆయన ఒక స్లోగనే ఇచ్చారు. అది మీరు చూసి సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు జీరో పావర్టీ కోసం సంకల్పించాం. రాబోయే 5 ఏళ్లలో ముందు జీరో పావర్టీ, ఎవ్వరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. అదే సమయంలో వారి కుటుంబంలో ఉండే శక్తి సామర్థ్యాలు చూసుకుని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతామో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడుండే మీరంతా రాష్ట్రంలో అందరూ ఆలోచించాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈరోజు మనందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. మీరందరూ సెల్ ఫోన్స్కి యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు దాన్ని రన్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా రన్ చేస్తున్నారు. కానీ దానివల్ల ప్రతి ఒక్కరికి మెరుగైన టెలికాం సర్వీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే పబ్లిక్ ప్రైవేట్ పాలసీలో కొంతమంది పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు 90స్లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు 2020 విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న ఒక మహానాయకుడు. ఆ రోజు కలలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు. ఇక్కడున్న వ్యక్తుల్లో, చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక 2047కి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు. మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది. అలాగా
2020 విజన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం రాళ్ళు రప్పలు చూడడానికి. మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు, ఇంకొక నగరాన్ని దర్శించారు. అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుసరించడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా పేరుతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు వైసీపీ నేతలు ర్యాలీగా వచ్చారు. అనంతరం రైతులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ వరుస తుఫాన్లు, వర్షాలు కారణంగా రైతులు పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలన్నారు. రైతులకు తక్షణ సహాయం కింద 20,000 రూపాయలు ఇవ్వాలని, పంటలకు బీమాను కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసే వరకు వారికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, సిహెచ్ వెంకటరామయ్య, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ కళ్యాణి, పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో 26 జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాల్లో ఆ జిల్లా కలెక్టర్లకి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, గతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా ఇప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో నష్టపోతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలు, రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ముందుగానే చెప్పాం, మీకు 6 నెలల సమయం ఇస్తాం. 6 నెలల హనీమూన్ పీరియడ్ అనేటువంటిది ఏ ప్రభుత్వానికన్నా ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించినందుకు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ పిలుపునిచ్చారు. స్థానిక జీవీఎంసీ ఎస్ఆర్ నగర్ 49వ వార్డులో శుక్రవారం జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సు ఆయన పాల్గొని రైతుల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు వారందరూ కూడా డిసైడ్ చేసి మనకి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులు ఈ నెల 8వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు పెట్టడం జరుగుతుంది. అట్లాగే కొన్ని చోట్ల ఏదైతే రెవెన్యూ సదస్సు పెట్టినప్పుడు ఆ కన్సర్న్డ్ పీపుల్ ఎవరైనా కనుక లేకపోతే ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులు ఒకవేళ ఊర్లో ఉండి లేక ఇతర ప్రదేశాలకు వెళ్ళి రాలేని పరిస్థితుల్లో ఇంకెక్కడైనా రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు వారు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్స్ తప్పనిసరిగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ రెవెన్యూ సదస్సు అంటే ఏదో తూతూ మంత్రం కాదు.
ఎవరికి ఏ సమస్య ఉన్నా ఏదైతే పబ్లిక్ రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత కన్సర్న్డ్ అధికారులు దానిపైన చర్యలు తీసుకుని 45 డేస్లో దాన్ని పరిష్కారం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన విషయం. సింహగిరి మెట్ల మార్గంలో కొలువు తీరి ఉన్న ఆంజనేయ స్వామి వారి వ్రతమహోత్సవంలో అద్భుతం చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి వారికి పూజలు జరుగుతున్న సమయంలో వాహనం ప్రత్యక్షమైంది. ఆలయ శిఖరం ముందున్న పందిరిపైన హడావుడి చేసింది. కొంత సమయం తర్వాత యాగశాలకు ప్రవేశించి హనుమాన్ కోసం సిద్ధం చేసిన ద్రవ్యాలను ప్రసాదాన్ని ఆరగించి వెళ్లిపోయింది. స్వామివారి రక్షణ దర్శనానికి వచ్చిన భక్తులకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వచ్చి వెళ్ళినట్లు భావించి ఆనందం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ అంటూ నినదించారు. కాగా హనుమంత్ వ్రతం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున సంప్రదాయ పూజలు, 1,00,000 తమలపాకులు, 1,00,000 సింధూర అర్చనలు, పంచామృత అభిషేకం నిర్వహించారు. సుందరాకాండ పారాయణం, విశేష హవనం, పూర్ణాహుతి జరిపించారు. హాజరైన భక్తులంతా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజల్లో ఉంచిన రక్షలను భక్తులకు అందజేశారు. అర్చకుడు భార్గవ స్వామివారికి విశేష అభిషేకాలు, భక్తుల గోత్రనామాలతో అర్చనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సింహాచలం మెట్ల మార్గంలో స్వయంగా సంజీవని పర్వతం ఆంజనేయ స్వామి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆ పర్వతంలోంచి పడి వెలసిన దివ్యమైన స్వామివారు ఈ ఆంజనేయ స్వామి. చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామిని గురించి అనేక మంది మహర్షులు ప్రత్యేకంగా ఇక్కడే హనుమద్వ్రతము అనేది పాండవుల చేత మొట్టమొదటిసారిగా చేయించినట్లుగా, వారి చేత 13 సంవత్సరములు చేయించి వారు దిగ్విజయ యాత్ర పూర్తి చేసినట్లుగా చెప్తూ ఉంటారు. అనంతరము నరహర తీర్థులు వారు ఈ స్వామివారిని కొలిచి పూరి దివాన్గా 12 సంవత్సరాల కాలం రాజ్యాధికారం పొందినట్టుగా చెప్తారు. అటువంటి దివ్యమైన సంజీవని క్షేత్రంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ధ దశమి మొదలు మార్గశిర శుద్ధ త్రయోదశి వరకు 3 రోజుల కాలం పర్యంతము హనుమద్వ్రతం చాలా విశేషంగా ప్రచలితంగా జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం కొనసాగుతోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. 80వ వార్డు తాడి కాలనీలో కార్పొరేటర్ కొనతల నీలిమ భాస్కర్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల జీవీఎంసీ నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి పైప్లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కుంటుపడిన పాలనను తాము సక్రమ మార్గంలో పెడుతున్నామని తెలిపారు. అందులో భాగంగానే నియోజకవర్గం పరిధిలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాదంశెట్టి నీలబాబు, మాజీ సర్పంచ్ బొడ్డేపల్లి అప్పారావు, కోమటి సూరిబాబు, గొల్లవిల్లి నాగరాజు, గొల్లవిల్లి అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో అభివృద్ధి గురించి నేను ఎప్పుడు రోడ్లు వేస్తాను, మీకు గుడి కడతాను, బడి కడతాను అనే వాగ్దానాలు చేస్తే అది మీ గ్రామం ఇంకా తరలింపుకు దోచుకునే పరిస్థితి ఉండదు. ఇక్కడ డబ్బులు అడిగామనుకోండి, అభివృద్ధి అడిగామనుకోండి, అది వెనకబడిపోతుంది. శక్తి వంచన లేకుండా నేను ఏ బాధపడతానో తెలియదు కానీ 6 నెలలు తిరగకుండా మిమ్మల్ని తరలించే అన్ని వేదికల మీద ముఖ్యమంత్రి గారితో, అది అమరావతి అవ్వచ్చు, అసెంబ్లీ అవ్వచ్చు, ఇక్కడ జిల్లాలో మీటింగ్ అవ్వచ్చు, మొన్న కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ అవ్వచ్చు, అన్ని వేదికలు కూడా అసెంబ్లీలో మాట్లాడే మీరు అందరూ చూశారు. అంటే నాకు టాప్ ప్రయారిటీ ఏమిటి అంటే ఉద్యోగాలు, ఉపాధి, తాడి తరలింపు, పంచగ్రామాల సమస్య. ఇది నేను ఎమ్మెల్యేగా నా పదవికి న్యాయం చేయాల్సిన తృప్తి నాకు వచ్చేది ఏంటి అంటే ఈ సమస్యలు తీర్చినప్పుడు. తాడి తరలింపు అనేది ఈ చిరకాల కోరిక, మీ అవసరం, అది ప్రభుత్వం కూడా గుర్తించింది. తప్పకుండా 3 రోజుల్లోనే మళ్ళీ కలెక్టర్తో నిన్న కూడా మాట్లాడటం జరిగింది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆలయం భక్తులతో జనసంద్రంగా మారిపోయింది. ఆలయానికి వచ్చే ప్రతి రహదారి భక్త సందోహంతో కిటకిటలాడుతోంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజల్లోనూ, అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాల్లోనూ భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో శోభారాణి ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేశారు.
ప్రకృతిని కాపాడుకోకుండా భావితరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సూరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రకృతి పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యల్లో ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు బ్రహ్మకుమారి రామేశ్వరి మీడియాతో మాట్లాడారు. ప్రకృతి మనకి ప్రసాదించిన భూమి గాలిని పరిరక్షించుకోవాలని అన్నారు. అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని కోరారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. పచ్చదనం పెరిగితేనే స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. అదేవిధంగా భూమి పరిరక్షణలో పచ్చదనం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎక్కడ కూడా భూములు ఖాళీ లేకుండా పచ్చదనంతో నింపాలని కోరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయా స్థలాల్లో కొనుగోలుదారులు ఇల్లు కట్టుకునే వరకు మొక్కలు పెంచాలని సూరిబాబు రామేశ్వరి డిమాండ్ చేశారు. సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ సూరిబాబు గారు నేటి భారతీయుడు, ఉద్యమ సూర్యుడు. ఈరోజు 11 ఉద్యమాల్లో ఆయన చేపట్టినటువంటి 11 ఉద్యమాలు సామాన్య ప్రజానీకానికి అత్యంత ప్రయోజకరమైనటువంటి. అందులో ఈరోజు పర్యావరణ రక్షణ, ప్రకృతి రక్షణ అనే దాంట్లో ఈరోజు కార్యక్రమంతో ఈరోజు 3 రోజులు చేస్తున్నారండి. ఇందులో వేస్ట్గా కొనుక్కున్నటువంటి ల్యాండ్స్లో కూడా పచ్చదనాన్ని అభివృద్ధి చేసి లేదా యువ రైతులకు ప్రోత్సహించి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు సాగుబడి చేసుకుంటారు. ఫలాల వృక్షాలు, పుష్పాల వృక్షాలన్నీ వేసుకుని వాళ్ళు శరీర నిర్వహణ చేసుకోవడానికి వాళ్ళకి ఉపయోగిస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్స్ని సద్వినియోగం చేసినట్లయితే అలా ఎండిపోకుండా ఉండకుండా మరి పర్యావరణంలో మనతో పాటు పక్షులు, జంతువులు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రక్షించుకునే బాధ్యత మనందరికీ ఉందని. ఇది ప్రకృతి పరిరక్షణ. ఈ ప్రకృతి పరిరక్షణ ఏంటంటే ఈ భూమి నియమించి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే ముక్కలు ముక్కలుగా చేసి ఎన్ని ఎడార్లాగా మారుస్తున్నారు. అలా చేయకుండా ఆ స్థలాలను నియమించి ఆ పక్కనున్న దగ్గరలో ఉన్న యువ రైతులకు ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇచ్చేస్తారు. కండిషనల్ అగ్రిమెంట్ చేయించుకొని ఒక 3 నెలలు అగ్రిమెంట్ చేయించుకుంటే ఆ భూమి ఉపయోగపడుతుంది. ఆ కొనుక్కున్న వాళ్ళకి, అక్కడ ఉన్న రైతులకి, ఇటు ఆ వ్యాపారస్తు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికీ పనికి వస్తుంది. ఆ భూములేంచి ఖాళీగా ఉంచకూడదని మా ప్రయత్నం అనేది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టారని, ఆయన నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్టులు ఉండాలని వీఎంఆర్డీఏ చైర్పర్సన్ ఎంయు ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. గురువారం ఆయన ఛాంబర్లో ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ఎంయు ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ప్రధానంగా విశాఖ అభివృద్ధి కోసం పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుని పర్యాటకులను ఆకర్షించే ప్రాజెక్టులను తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానం చేసేలా రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని, ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులు అన్ని గుత్తేదారులకు నిర్దేశించిన గడువులోగా పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారు. అదే సమయంలో పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని సూచించారు. త్వరలో అన్ని ప్రాజెక్టులు కేంద్ర స్థాయిలో పర్యటించి పరిశీలన చేస్తారని చెప్పారు. ప్లానింగ్ విభాగానికి వచ్చే లేఅవుట్లు, బిల్డింగ్లు, పర్మిషన్లు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ దరఖాస్తుల పరిశీలనలో ఆలస్యం వహించొద్దని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే సింగిల్ విండో విధానంపై దరఖాస్తుదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ 2 విభాగాలకు చెందిన పలు అంశాలపై సమీక్ష చేశారు. ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమానికి ఉద్యమిస్తామని ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎన్ గజపతిరావు తెలిపారు. లియాఫీ సౌత్ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద మహాధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి గజపతిరావు మాట్లాడుతూ ఎల్ఐసికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఏజెంట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. పాత పద్ధతిలోనే ఏజెంట్ల కమిషన్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసి యాజమాన్యం ఏజెంట్లు అందరికీ మెడిక్లెయిమ్ను వర్తింప చేయాలన్నారు. ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం సాగిస్తామని గజపతిరావు స్పష్టం చేశారు. ఈ మహాధర్నాలో లియాఫీ నేతలు తిరుమలరావు, వెంకటేశ్వరరావు, రమణ, సివి కుమార్, శివకుమార్, 1200 మందికి పైగా ఏజెంట్లు పాల్గొన్నారు. విశాఖపట్నం డివిజన్ ముందు ఏజెంట్లు మొత్తం ఈ డివిజన్లో ఉన్న 20 బ్రాంచ్ల నుంచి ఏజెంట్లు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎందుకంటే 1 అక్టోబరు 24న ఎల్ఐసి కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దానివల్ల పాలసీ హోల్డరే కాకుండా ఏజెంట్ కూడా బాగా నష్టపోతున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పాలసీల యొక్క ప్రీమియం రేట్లని ఎల్ఐసి కొత్తగా పెంచడం జరిగింది. ఇప్పటికే ఎక్కువ ప్రీమియం రేట్లతో సతమతం అవుతున్న పాలసీ హోల్డర్కి ఈ ప్రీమియంలు పెంచడం వల్ల ఎక్కువ భారం పడుతుంది. అదేవిధంగా మరి కనీస పాలసీ ₹1,00,000 ఉండేదాన్ని 2 లక్షలు చేయడం జరిగింది. ఈ 2 లక్షలు చేయడం వల్ల
గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ చేయడం ఏజెంట్లకు చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా మరి ఈరోజు కనీస పాలసీ తీసుకునే కనీస వయసుని 50 ఏళ్ళు చేసింది. యాక్చువల్గా ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగింది, మోర్టాలిటీ రేటు పెరిగింది. అకారణంగా తొలగించిన కార్మికులను వీఎంఆర్డీఏ యాజమాన్యం విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు నేత వి కృష్ణారావు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మికుల ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ 20 సంవత్సరాలకు పైగా వీఎంఆర్డీఏలో పార్కుల్లో కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. 11 మంది కార్మికులను అకారణంగా తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ కార్మిక కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడ్డాయని చెప్పారు. తొలగించిన 11 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వీఎంఆర్డీఏ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దాదాపు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి 11 మంది కార్మికుల్ని అన్యాయంగా, అక్రమంగా వర్క్ ఇన్స్పెక్టరు నాగరాజు గారు, సత్యనారాయణ గారు అన్యాయంగా తొలగించారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బలరాం గారు, రమేష్ గారు వీళ్ళిద్దరి యొక్క ప్రమేయంతో వీళ్ళని తొలగించడం అనేది జరిగింది. మొన్న సోమవారం నాడు చైర్మన్ని, కమిషనర్ గారిని కలిసి మేము లెటర్ ఇస్తే దానికి రిప్లై 62 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి తొలగించామని చెప్తా ఉన్నారు. వీళ్ళు సొసైటీలో పనిచేసే కార్మికులు వీఎంఆర్డీఏలో దాదాపు 6 సొసైటీలు ఉన్నాయి. ఈ 6 సొసైటీల్లో మొత్తం 250 మంది కార్మికులు ఉన్నారు. ఈ సొసైటీలో పనిచేసే కార్మికులకి వయసుతో నిమిత్తం లేదు. దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని నూర్ బాషా ముస్లింలు డిమాండ్ చేశారు. విశాఖ నూర్ బాషా ముస్లిం సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నూర్ బాషా ముస్లింలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు షేక్ బురాన్, షేక్ బాబ్జీలు మాట్లాడారు. నూర్ బాషా ముస్లింల శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కలేబాలు తమకు అందుబాటులో ఉంచాలన్నారు. మాంసాన్ని విక్రయించడమే తమ ప్రధాన వృత్తి అని చెప్పారు. కబేలాలు తమ అందుబాటులోకి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కబేలాలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ముస్లిమ్స్ అనేవారు 15% అనేది ఉన్నారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఆనాడు ముస్లిమ్స్ అనేది కీలక పాత్ర పోషించి పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటం అనేది చేశారు. చాలామంది అమరులయ్యారు. ఈరోజు విశాఖ ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే 25 లక్షల మంది దాకా కూడా ఈరోజు మరి నూరు బాసీలు అనేది ఉన్నారు. వీళ్ళు ఎక్కువ మంది అనేది మటన్ వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. ఈ మటన్ వ్యాపారం చేసేటప్పుడు అప్పుడు కమేలు అనేది మేకల కమేలు ఇక్కడే మన ఆసిల్మేట్ జంక్షన్లో ఉండేది. అప్పుడు మున్సిపాలిటీలు ఉన్నది కార్పొరేషన్ అయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి హనుమంత జంక్షన్లో పెట్టిన తర్వాత ఈ మేకలను అనేది కొయ్యడానికి వెళ్ళేటప్పుడు మరి అర్ధరాత్రి, ఆదివారం అయితే శనివారం అర్ధరాత్రి 2 గంటలకు వెళ్తే కానీ ఆ మేకలు అనేది కట్ చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ షాపులోనే అమ్మే పరిస్థితి అనేది లేదు. కాబట్టి చాలా తెల్లవారు తొందరగా వెళ్ళే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో 50 లక్షల మంది మైనార్టీ సోదరుల్లో భాగమైన నూరు భాషలు 25 లక్షల మంది ఉన్నారు. మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి జిల్లా చూసుకుంటే 4 లక్షల వరకు కూడా మన మైనార్టీ దూదాకుల సోదరులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు దినచన వ్యాపారాలు మాంసం మీద బతికేవారు. ఎందుకంటే నగరానికి నడిబొట్టిన ఈ మేకల కమ్మేలా ఉండబట్టి అర్ధరాత్రి వేళ రానుపోను చాలా అంతరాయం కలగడమే కాకుండా వ్యాపారాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వాళ్ళకి దక్షిణమే ప్రభుత్వం దగ్గరలో మేకల కమ్మేలు ఏర్పాటు చేయాలి. రెండోది ఏంటంటే ఎక్కడైతే కబర్స్థానాలు లేవో పల్లె ప్రాంతాల్లో ప్రతి చోట కూడా పల్లె ప్రాంతాల్లో కబర్స్థానంలో ఏర్పాటు చేయాలని. నూరు బాస అనేది చాలా వెనకబడి ఉన్నది. దీనికి ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ఏ సహకారాలు అందట్లేదు. ఆర్థికంగా కానీ, ఎడ్యుకేషన్గా కానీ, ఇంకా వేరే రంగాల్లో కూడా చాలా వెనకబడి ఉన్నారు ఈ నూరు బాస దూదేకల వాళ్ళు. దీనికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారాలు అందట్లేదు. దీనికోసం మేము ఈ పోరాటం చేయడం జరుగుతున్నది. అలాగే గతంలో కూడా ఈ కమేలా కోసం కూడా ఇక్కడ మేము చాలా పోరాటం చేయడం జరిగింది. అప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారు అందుబాటులో మీకు ఏర్పాటు చేస్తాము, ఈ పోరాటాలు అవి ఆపండి, మాకు సహకరించండి అంటే మేము సహకరించడం కూడా జరిగింది. కానీ దాన్ని అలాగా వెనకపెట్టేయడం జరిగింది తప్ప కానీ దానికి ఎటువంటి పరిష్కారం చూపడం జరగలేదు. మేము కూడా జాగ కూడా చూపించాం మన ముడుసుల ఏరియాలో, అక్కడ ప్లేస్ కూడా చూపించాం. మాకు ఇక్కడ సిటీ లిమిట్స్లో మాకు అందుబాటులో ఏర్పాటు చేయండి. అలాగే గాజోక్ ఉంది, గాజోక్ వారికి అక్కడ అందుబాటులో ఉన్నది. తగరపాల్స్ వాళ్ళకి ఏర్పాటు చేయండి. అలాగే పెందుర్తి వాళ్ళకి కూడా ఏర్పాటు చేయండి. కూడా దీనికోసం మేము గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది.
పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సిఐటియు జిల్లా కార్యదర్శి బి జగన్ పోర్టు యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఆసుపత్రి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద నిరసన దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. 74వ రోజున పోలీసులు అక్రమంగా టెంట్ను తొలగించడంపై మండిపడ్డారు. 725 కోట్ల రూపాయల లాభాలు వస్తుంటే ఆసుపత్రిని పోర్టు యాజమాన్యం ప్రైవేటీకరణ చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. పోర్టు లాభాలు వచ్చేందుకు కారణమైన కార్మికులను వైద్య సేవలు అందించే ఆసుపత్రిని ప్రైవేటుపరం చేస్తే సహించమని జగన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు సత్యనారాయణ, త్రినాథరావు, శంకర్రావు, నరసింగరావు, రాఘవులు, పడిరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి గత 74 రోజులుగా నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు పోలీసులు అక్రమంగా ఉదయాన్నే టెంట్ను తొలగించారు. మేము అడగదలుచుకున్నాం, ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేసే అవకాశం ఎవరికైనా ఉంది. ఆ రకంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. గత 73 రోజుల పాటు ఈరోజు కనిపించలేదా మీకు అని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు ఎందుకైతే మేము నిరసన తెలియజేస్తున్నామో ప్రైవేట్ టెండర్స్కి ఎవరు రావట్లేదు టెండర్ వేయడానికి. ఈ రోజుకి ఒక్కలే వేశారు. ఒక్కలేస్తే సట్టరిచ్చా తీయడానికి ఓపెన్ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి ఆగిపోయింది. ఇక్కడ ఆ రకంగా ఈరోజు మోడీ ప్రభుత్వం, ఇక్కడ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం 3 కుమ్మక్కయ్యి ఈ టెంట్ని కానీ క్లోజ్ చేస్తే టెండర్స్ చేయడానికి ఇంకా అదనంగా వస్తారు. ఆ రకంగా ప్రైవేట్ వాళ్ళు దారాదత్తం చేయవచ్చు అని చెప్పేసి ఆలోచనతో కుమ్మక్కయ్యి ఈరోజు కులం పేరుతో దూషించామంటూ తమపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని దేవుపల్లి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తన ఆవేదనని వ్యక్తం చేశారు. ఎస్సీ కులానికి చెందిన తనపై ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి లీలావతి సూర్యచంద్ర వేధిస్తున్నారని చెప్పారు. తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు తమపై ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని వాపోయారు. పోలీసులు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో మాపై కేసు పెట్టిన లీలావతి సూర్యచంద్రరావులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి కుల ధృవీకరణ పత్రాలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని తెలిపారు. 2017లో నేను అపార్ట్మెంట్లో అకౌంటెంట్ అండి. నేను వాచ్మెన్ రూమ్ కట్టిస్తున్న దూరంలో వాళ్ళు వెనక వైపు నుంచి వచ్చి గోడ ఎరగొట్టారని చెప్పి నేను కేసు కట్టించానండి. కేసు నమోదు చేయించాను. ఇప్పుడు 2017లో నేను ఒక ఎస్సీ రిలోన్ కాబట్టి నమోదు చేయించాను. వాళ్ళు ఏం చేశారంటే ఎస్టీ ఎరుకులు అని చెప్పేసి నా మీద 2 కేసులు పెట్టారండి. ఎస్టీ యాక్ట్ ఒకటిన ఇంకోటి ఏదో కేసు పెట్టారు 2. అది జరిగే 5 సంవత్సరాలు మళ్ళీ రీసెంట్గా మొన్న నేను 2024లో ఇల్లు కొనుక్కున్నాను. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నాను సార్ మా మిస్సెస్ పేరు మీద. అది 2/6/24 అపార్ట్మెంట్కి గృహప్రవేశం చేసుకున్నాను. ఎన్ని గంటలకి? పొద్దున్న 10:30కి గృహప్రవేశం చేసుకుంటే మధ్యాహ్నం భోజనాల టైంలో మధ్యాహ్నం 2:30 సమయంలో గొడవ అంటే ఇంటికి కార్ పార్కింగ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కారు పెట్టుకోవడానికి. ఆ కారు పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి కారు రోడ్డు మీద పెట్టామని నానా బూతులాడి అంటే నానా దుబ్బార్సులాడి కారు తీయమని చెప్పేసి మా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించారండి. అందులో గతంలో ఎస్టీ ఎరుగాని కట్టించారు. ఇప్పుడేమో ఎఫ్ఐఆర్లో కాళింగ్ అని కట్టించారండి. కాళింగ బీసీ అని కట్టించారండి. అది తప్పుడు ధ్రువపత్రిని పెట్టి మా మీద తప్పుడు కేసులు పెడుతుందని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాను సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ దిశ మారుస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందని వెల్లడి. నగరంలో వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా పేరిట నిర్వహించిన భారీ ర్యాలీ. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి అమర్నాథ్. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న మార్గశిర మాసోత్సవాలు. జనసంద్రంగా కొనసాగుతున్న భక్తుల రద్దీ. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు. భూ బాధితులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.